ఓ శృంగారతార నోటికి తాళం వేయడానికి ఆమెకు డబ్బు ముట్టజెప్పినట్లు మన్హాటన్ గ్రాండ్ జ్యూరీ చేసిన ఆరోపణకు నేడు అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సమాధానమివ్వనున్నారు. ఈ క్రమంలో సోమవారం ఫ్లోరిడాలోని తన మార్ ఏలోగా నివాసం నుంచి న్యూయార్క్ చేరుకున్న ట్రంప్ ఇవాళ కోర్టులో ప్రకటన చేసి అదే రోజు రాత్రి మార్ ఏ లాగోకు తిరిగి వెళ్తారు. ఇక అమెరికా చరిత్రలో ఒక మాజీ అధ్యక్షుడు క్రిమినల్ నేరారోపణలను ఎదుర్కోవడం ఇదే ప్రథమం. 2006లో ట్రంప్ తాను ఓ కార్యక్రమంలో కలుసుకున్నానని, తర్వాత హోటల్లో శృంగారంలో పాల్గొన్నామని స్టార్మీ డేనియల్స్ అనే శృంగార చిత్రాల నటి ఆరోపించింది. ఈ వ్యవహారాన్ని గుట్టిగా ఉంచాలంటూ ట్రంప్ న్యాయవాది మైకెల్ కోహెన్ 2016 అధ్యక్ష ఎన్నికలకు నెల రోజుల ముందు డేనియల్స్ కు డబ్బు ముట్టజెప్పారన్నది ఆరోపణ. ఇది నిజమేనని కోహెన్ ఒప్పుకున్నారు. ఈ కేసులో ట్రంప్ పై క్రిమినల్ అభియోగం మోపాలని గ్రాండ్ జ్యూరీ నిర్ణయించింది. ఆయనపై చేసిన ఆరోపణలను సీల్డ్ కవర్లో ఉంచారు.